మహాభారతం ఆది పర్వం వ్యాసుడి జననం. అద్రిక అనే అప్సరస బ్రహ్మ శాపంతో యమునా నదిలో చేపగా మారి తిరుగుతుంది. ఆ సమయంలో ఉపరిచర వసువు అనే రాజు వల్ల ఆ చేప గర్భవతి అవుతుంది. ఆ చేపను దశరాజు అనే మత్స్యకారుడు పట్టి దాని కడుపు కోస్తే అందులో ఒక ఆడ ఒక మగ శిశువు కనిపిస్తారు. ఆ ఆడ శిశువుని దశరాజు దత్తత తీసుకుని పెంచుకుంటాడు. చేప కడుపులో పుట్టినందున ఆమె నుండి చేపల వాసన వచ్చేది. అందుకే ఆమెను మత్స్యగంధి అని పిలిచేవాళ్ళు. యవ్వనం వచ్చిన తర్వాత మత్స్యగంధి యమునా నదిపై పడవ నడిపి యాత్రికులను ఒక ఒడ్డు నుండి ఇంకో ఒడ్డుకు చేర్చేది. ఒకరోజు వశిష్ఠ మహర్షి మనవడు పరాశర ముని ఆమె పడవలో ఎక్కుతాడు. ఆమెను చూసి తన దివ్య దృష్టితో ఒక విషయం తెలుసుకున్నాడు. మత్స్యగంధితో కలయిక జరిగితే గొప్ప జ్ఞాని, వేదాలను విభజించే మహారుషి జన్మిస్తాడు అని. ఈ విషయం మత్స్యగంధికి వివరిస్తాడు. అప్పుడు మత్స్యగంధి, మహర్షి, నేను కన్యను, పైగా నా నుండి చేపల వాసన వస్తుంది. మీ మాట వింటే నా కన్యత్వం పోతుంది. అప్పుడు నా తండ్రి ముందు నేను ఎలా నిలబడగలను అని అంటుంది. పరాశరుడు ఆమెకు 2 వరాలు ఇస్తాడు. నీ కన్యత్వం అలాగే ఉంటుంది, నీ చేపల వాసన సుగంధంగా మారి యోజన దూరం పరిమళిస్తుంది అని అంటాడు. అలా మత్స్యగంధి యోజన గంధి అయ్యింది. నది మధ్యలో ఒక ద్వీపంలో పరాశరుడు మాయతో చీకటిని సృష్టించాడు. వారి కలయికతో వెంటనే వేదవ్యాసుడు జన్మించాడు. పుట్టిన వెంటనే వ్యాసుడు యవ్వనుడై సమస్త జ్ఞానంతో ప్రకాశించాడు. వచ్చిన పని పూర్తవడంతో పరాశరుడు అదృశ్యమయ్యాడు. వ్యాసుడి తల్లితో ఇలా అన్నాడు, అమ్మా, నీకు ఎప్పుడు అవసరం వచ్చినా నన్ను తలుచుకో, నీ ముందు ఉంటాను అంటూ తపస్సు కోసం వెళ్లిపోయాడు. ఈ మాయ ఏంటో, అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాక మత్స్యగంధి తన తండ్రి దగ్గరకు వెళ్లిపోయింది. అలా వేదవ్యాసుడు జన్మించాడు. తర్వాత భాగంలో భీష్ముని జననం గురించి తెలుసుకుందాం. ఈ మహాభారత ప్రయాణంలో మీరు కూడా భాగస్వామ్యులు కావాలనుకుంటే కోదా స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.